హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రాప్యాక్స్. ఈరోజు వీడియో చూసుకుంటే లోన్ యాప్ స్కామ్ గురించి మనం క్లియర్గా ఎక్స్పోజ్ అనేది చేసుకుందాం. సో ఇందులో ఎలా ఉంటుంది, ఎన్ని రకాల లోన్స్ అనేవి ఉంటాయి మనం ఒకసారి తెలుసుకుంటే, ఇది మనం చూసుకుంటే రియల్ లైఫ్లో రీసెంట్గా టైంలో జరిగిన విషయాన్ని మనం ఒకసారి తెలియజేసుకుందాం. ఇందులో చూసుకుంటే మీరు లోన్ యాప్స్ గురించి సెర్చ్ చేసినప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇలా అడ్వర్టైజ్మెంట్లు అనేవి వస్తాయి. దాన్ని క్లిక్ చేసి మీరు ఒక యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీరు రిజిస్టర్ అవ్వగానే మీకు ఒక లోన్ అనేది అప్రూవ్ అనేది అవుతుంది. కానీ ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటి అంటే, ప్లే స్టోర్లో లేని యాప్స్ ఏది కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని వృధా అనేది చేసుకోవద్దు. ఇందులో మీరు చూసుకుంటే మొదటగా ఈ యాప్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, వాళ్ళు ఎలా అనేది రన్ చేస్తారో అనేది, ఈ స్కామ్ అనేది ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. ఇందులో చూసుకుంటే మీరు ఒక యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే అందులో రిజిస్టర్ అవ్వగానే మీకు ఒక లోన్ అమౌంట్ అనేది చూపెడుతుంది. ఆ లోన్ అమౌంట్ అనేది మీరు క్లిక్ చేస్తే మీకు వితౌట్ పర్మిషన్స్, వితౌట్ అప్రూవల్ మీరు డైరెక్ట్గా సర్టన్ అమౌంట్ అనేది మీరు బ్యాంకు అనేది క్రెడిట్ అవుతుంది. సో మీరు ఓకే క్రెడిట్ అయింది అని చూసుకునే లోపే అది అక్కడ చూసుకుంటే 7 days లోన్ అనేది అప్రూవ్ అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మీరు ఈ 7 daysకి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3000 తీసుకుంటే దీనికి హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్తో ఈ లోన్ అనేది మీకు అప్రూవ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 3000 తీసుకుంటే మీకు ఒక 5000 అనేది కట్టమంటారు. సో ఇక్కడ మీరు 5000 కదా అని మీరు 7 days లోపు కట్టొచ్చు కదా అని మీరు ముందుకెళ్తారు. తర్వాత ఏమవుతుందంటే 6th day రోజు మీకు ఇది ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. 6th day రోజు మీకు ఒక కాల్ అనేది వస్తుంది, మీరు ఇలా లోన్ అమౌంట్ కట్టాలి అనేది మీకు టార్చర్ అనేది వాళ్ళు స్టార్ట్ చేస్తారు. సరే మీరు తీసుకున్నారు కదా లోన్ అనేది, మీరు తీసుకున్న దాని ప్రకారం కట్టేద్దాము అని కట్టారు అనుకోండి. కట్టిన తర్వాత కూడా మీకు మళ్ళీ కట్టాలి, ఇంకా 5000 కట్టాలి, ఇంకా 5000 కట్టాలి అనేది మిమ్మల్ని వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. మీరు ఒక మనీ బ్యాంక్ లాగా వాళ్ళకి క్రియేట్ అవుతారు. సో మీరు సెల్ఫీ, ఆ లోన్ అప్రూవల్ టైంలో తీసుకున్న సెల్ఫీస్ని, పాన్ కార్డ్ని, మీ కాంటాక్ట్లో ఇచ్చిన పర్మిషన్స్ని వాళ్ళు గ్యాదర్ చేసుకొని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. ఇందులో చూసుకుంటే మీకు వాళ్ళు కంప్లీట్గా మీ ఫోటోని మార్క్ చేసి వేరే అన్లీగల్ అథారిటీస్తో మిమ్మల్ని మీకు బెదిరించడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇందులో కూడా మీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి కాల్ లాగ్స్కి వాళ్ళకి పంపించి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. సో అక్కడ మీరు చేయాల్సిన మొదటి స్టెప్ ఏంటి అంటే, మీరు ఆ వీటికి భయపడకుండా మీరు డైరెక్ట్గా సైబర్ క్రైమ్కి కాల్ చేసి కంప్లైంట్ అనేది రేజ్ చేయొచ్చు. ఇక్కడ కూడా బిలో 15,000 రూపీస్ అయితే మీరు స్టేషన్కి వెళ్లకుండా ఆన్లైన్లో కంప్లైంట్ అనేది చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే మీరు వాట్సాప్లో స్టేటస్ అని, అదేవిధంగా మీ కాంటాక్ట్స్ వాళ్ళకి ముందుగానే ఇంటిమేట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మీరు కాంటాక్ట్స్కు కంప్లీట్గా అన్నెసెసరీ ఫొటోస్ అనేది పంపించడం జరుగుతుంది. సో మీరు ముందుగానే అలౌట్ అయితే ఇటువంటి లోన్ బాధ నుంచి మీరు తప్పించుకునే అవకాశం అనేది ఉంది. సెకండ్ థింగ్, మీరు ఇలాంటి లోన్స్ తీసుకునేటప్పుడు నో యూజ్డ్ డేటా ద్వారా లోన్స్ అనేది తీసుకుంటే మీరు కంప్లీట్గా 100% సేఫ్లో అనేది ఉంటారు. సో ఇక్కడ మీరు అమౌంట్ అనేది కూడా కట్టాల్సిన అవసరం అనేది కూడా ఉండదు. ఎందుకంటే మీరు డేటా అనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళదు కాబట్టి మీరు కంప్లీట్గా 100% సేఫ్లో అనేది ఉండొచ్చు. మరియు మీరు ఇలాంటి అన్నెసరీ థింగ్స్ ద్వారా లోన్స్ అనేది తీసుకొని మీ కంప్లీట్ లైఫ్ అనేది మిస్యూజ్ అనేది అవుతుంది. ఎందుకు అంటే వాళ్ళు 7 daysలో లోన్ హరాస్మెంట్ అనేది కంప్లీట్గా మిమ్మల్ని టార్చర్ అనేది చేస్తారు. ఇక్కడ కూడా మీకు కంప్లీట్గా పాకిస్తాన్ నంబర్స్ ఆర్ వేరే వాట్సాప్ కాల్స్ నుంచి రావడం అనేది జరుగుతుంది. సో దీని ద్వారా మీకు కంప్లీట్గా ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉండడానికి ఏం చేయాలంటే, మీరు ఓన్లీ ప్లే స్టోర్లో ఉన్న యాప్స్ ద్వారానే లోన్స్ అనేది తీసుకోండి. అందులో కూడా మరియు ఇంపార్టెంట్ అని అవసరం ఉంది అనుకుంటేనే లోన్స్ అనేది తీసుకోవచ్చు. లేదు మీకు ఏది నార్మల్గా ఉంది అంటే అటువంటి లోన్స్ జోలికి అనేది మీరు వెళ్ళకూడదు. ఎందుకంటే రీసెంట్గా మా ఫ్రెండ్ సూసైడ్ చేసుకునే దగ్గరికి అనేది వెళ్ళారు. ఎందుకంటే అతడు 7 daysలో లోన్స్ అనేది పే చేయకపోతే మార్ఫింగ్ ఫొటోస్ అనేది చేస్తానన్నాడు. అదేవిధంగా పే చేసిన తర్వాత కూడా మళ్ళీ
పే చేయాలి అని అతన్ని టార్చర్ అనేది చేశారు. సో దీని ద్వారా చూసుకుంటే మీకు కంప్లీట్గా హరాస్మెంట్ అనేది తప్పదు. సో ఇక్కడ మీరు కంప్లీట్గా చేయాల్సింది ఏంటి అంటే మీరు కంప్లీట్గా జాగ్రత్తగా అనేది ఉండాల్సి ఉంటుంది. సో మీ దాంట్లో ఎవరికి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేశారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని లోన్ ఎక్స్ప్లోరర్స్తో మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రా ఫ్యాక్ట్స్.